నమస్కారం. నిర్మల్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లా వ్యాప్తంగా ఇటీవలి సంఘటనలు, సమావేశాలు, రాజకీయ అంశాలు, జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలపై మా నిర్మల్ ప్రతినిధి గోల సాయన్న అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. మహిళా సాధికారత సాధించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించారు. మహిళల కోసం రూపొందించిన పథకాలపై విస్తృత ప్రచారం కల్పించి వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణించేలాగా ఈ కార్యక్రమం చేపట్టారు. గత నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపు అలవాటు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. తాగునీటి సమస్య ఏర్పడే ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని అందించాలని, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మోటార్లు, పైప్ లైన్లకు మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల జరిగిన పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. గత నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 46 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ శాతం 72.59% నమోదు కాగా ఉపాధ్యాయుల పోలింగ్ శాతం 89.27%గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి రావడంతో నిర్మల్ జిల్లాలో కోడి మాంసం అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా పశు వైద్యాధికారి బాలిక్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి రాలేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకం కింద పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యం విషయంలో రైస్ మిల్లర్లు చేస్తున్న అక్రమాలను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం పేదలకు అందించిన పీడీఎస్ బియ్యాన్ని తక్కువ రేటు కొని మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు ఇలా తక్కువ రేటుకు కొన్న బియ్యాన్ని మళ్లీ రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి పీడీఎస్ బియ్యంగా అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కుక్కల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కుక్క కాటుకు గురై ఆసుపత్రులకు వచ్చే బాధితులకు వ్యాక్సిన్లు వేసి మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంబంధిత వ్యాక్సిన్లను సరిపడినంతగా అందుబాటులో ఉంచాలని కూడా సూచించారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మామడ మండలం రాసిమెట్ల ప్రభుత్వ ఐటీడీఏ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, సరుకుల గదులను పరిశీలించారు. ప్రతిరోజు విద్యార్థులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ పాఠశాలకు హాజరవుతూ 100% విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి మొక్కలను జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా పెంచుతున్నారు. పొనికి కర్ర అందుబాటులో లేకపోవడంతో బొమ్మల పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందని గ్రహించి ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. జిల్లా గ్రామీణ ఉపాధి హామీ అధికారి విజయలక్ష్మి ప్రత్యేక చొరవతో ఉత్తరాఖండ్ నుంచి 5,000 మొక్కలు తెప్పించి ఉపాధి హామీ నిధులతో జిల్లా వ్యాప్తంగా వాటిని పెంచుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లాలో గత నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద రహదారి విభాగిని మధ్యలో పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులంతా పాఠశాల స్థాయి నుంచే పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పట్టణాన్ని స్వచ్ఛ నిర్మల్గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు.